జిల్లా కోవూరులో శ్రీ చైతన్య స్కూల్కు భవన యజమాని తాళం వేశారు. 2 ఏళ్లుగా భవనానికి సంబంధించి జీఎస్టీ చెల్లించకపోవడంతో తాళాలు వేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్కూల్కు తాళాలు వేసి ఉండడంతో యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. లక్షల్లో ఫీజులు తీసుకొని బకాయిలు చెల్లించకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే 2 ఏళ్లుగా గవర్నమెంట్కు చెల్లించాల్సిన జీఎస్టీని యాజమాన్యం కట్టకుండా పెండింగ్ పెడుతోందని భవన యజమానులు ఆరోపిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి. మొత్తానికి మనం గత కొంతకాలంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులు భవిష్యత్తుపై చెలగాటలాడుకుంటున్నాయని చెప్తున్నాం. ఏదైతే ప్రధానంగా లక్షలు ఫీజులు తీసుకుంటున్నాయి. జీఎస్టీ పన్ను చెల్లింపు విషయంలో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కూడా తమ పూర్తిగా బకాయిలు చెల్లించకపోవడం, వాటి మీద దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో జీఎస్టీ పన్ను చెల్లింపు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా అక్కడ స్కూల్లో విచారణ జరిపించారు. దీని మీద శ్రీ చైతన్య విద్యా సంస్థలు డబ్బులు విద్యార్థుల కాడి నుంచి తీసుకున్న డబ్బుల్ని ఎందుకు పన్ను చెల్లించలేకపోయిందనే దాని మీద కూడా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ప్రైమ్ 9 తొలి నుంచి కూడా ఇటు అందరికి కూడా అవేర్నెస్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ అయితే మనం చేసాం. అయితే మొత్తానికి ఈరోజు మనం చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరులో ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థకు ఏదైతే ఆ భవనం ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఉదయం పోయి తాళాలు వేశారు. బయట జీఎస్టీ కట్టనందువల్ల ఈ యొక్క స్కూల్కి తాళాలు వేస్తున్నట్టుగా ఆయన తెలియజేయడం జరిగింది. దాదాపు 36 లక్షల పైగా జీఎస్టీ పన్ను చెల్లింపు విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ పన్ను చెల్లించకుండా వాళ్ళు ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల వరకు కూడా కాలయాపనం చేయడంతో ఒక్కసారిగా ఆ స్కూల్లో చదువుతున్నటువంటి వందలాది మంది విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం స్కూల్ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే స్కూల్ వచ్చేటువంటి విద్యార్థులకు ఈరోజు తాళాలు వేసే లోపల తల్లిదండ్రులకి స్కూలు విద్యార్థులకు అసలుకి ఏం అర్థం కాలేదు. ఎందుకు స్కూల్కి తాళం వేశారు? అందరూ కూడా కొంతమంది పేరెంట్స్కి అయితే ముందుగానే వీళ్ళు తాళాలు వేసినటువంటి విషయాన్ని ఎవరైతే ఓనరు స్కూల్ యజమానికి చెప్పారో వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి ఈరోజు స్కూల్కి హాలిడే ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పారు. అంటే జీఎస్టీ కట్టినందువల్ల ఇక్కడ వచ్చి తాళాలు వేశారనే విషయం ఎవరికి తెలియదు. అయితే ప్రస్తుతం ప్రైమ్ 9 దీన్ని బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్కూల్ యజమానికి సంబంధించినటువంటి భవనం యజమానికి సంబంధించిన ప్రవీణ్ రెడ్డి జీఎస్టీ కట్టనందువల్ల యజమానికి వచ్చినటువంటి నోటీసులతో ఈ నోటీసులు వచ్చినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ రెడ్డి ఉదయాన్నే పోయి శ్రీ చైతన్య కళాశాల ఎవరైతే ప్రిన్సిపాల్ ఉంటారో వాళ్ళ యాజమాన్యానికి చెప్పి తాళాలు వేసుకొని వెళ్తున్నాను, జీఎస్టీ చెల్లించండి అని చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు పన్ను చెల్లించకపోవడం వల్ల ఇటీవల కాలంలో సోదాలు చేశారు. సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులకు అక్కడ జరిగేటువంటి అనేక సాఫ్ట్వేర్లో లోపాలను గమనించారు. సాఫ్ట్వేర్లు అంటే ఫీజులు తీసుకునే సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, దాన్ని మళ్ళా వైట్ మనీగా చేసుకునేందుకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం చెల్లింపు విషయాల్లో ఉండొచ్చు, కొనుగోలు విషయాల్లో అక్కడ పుస్తకాలు కొనుగోలు విషయం అన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్లో భద్రపరచాల్సినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ పన్ను చెల్లించే విధానంలో కొన్ని లుసుగులు చేశారు. దాదాపు కోట్ల రూపాయలు పన్ను చెల్లించాల్సినటువంటి విషయంలో ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థ కోవూరు చెందినటువంటి ఈ యొక్క ఏదైతే విద్యా సంస్థ ఉందో 36 లక్షలు 2 సంవత్సరాలకు జీఎస్టీ కట్టలేదు. అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇలా పన్ను చెల్లించకుండా దాదాపు కోట్ల రూపాయలు ఎగనామా పెట్టారు. జీఎస్టీ అధికారులకు అక్కడ లోకాయత్త ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా జీఎస్టీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా కళాశాలకు వెళ్ళి నోటీసులు జారీ చేస్తారే కానీ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఒక తర్జనామర్జన పడినటువంటి అధికార యంత్రాంగం శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఇప్పుడు ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో గడిచినటువంటి అనేక సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాల కాలంగా వీళ్ళు బకాయిలు చెల్లించలేదు, ఈ యొక్క జీఎస్టీని ఎందుకు చెల్లించట్లేదు, కోట్లాది రూపాయలు చెల్లించకపోవడం, వాటన్నిటిని పూర్తి స్థాయిలో కూడా వైట్ క్యాష్ ఏ విధంగా చేసుకుంటున్నారనే దాని మీద కూడా ఇటు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై పన్ను చెల్లింపు శాఖ ఏదైతే ఉందో ఈ యొక్క జీఎస్టీకి సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో సో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకించి మనం నెల్లూరు జిల్లా కోవూరులో జరిగినటువంటి ఈరోజు ఒక విద్యార్థులందరూ కూడా స్కూల్కి వచ్చేటువంటి తరుణంలో స్కూల్ యజమాని వచ్చి తాళాలు వేయడంతో స్కూల్ ఇంకా లేకపోవడంతో విద్యార్థులకు ఏం అర్థం కావలేదు. ఈరోజు వర్కింగ్ డే ఉన్నటువంటి 10th క్లాస్ సిలబస్ 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా స్కూల్ కాడికి వచ్చి ఎగ్జామ్కి వెళ్ళారు. ఎగ్జామ్కి వెళ్ళినటువంటి స్కూల్ పిల్లలు మిగతా
మిగిలినటువంటి 1 to 9th క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏదైతే వదులుతారు. సో ఆ టైంలో ఆ స్కూల్ భవనానికి తాళాలు వేయడం, బయట బోర్డు ఉండడం, ఇవన్నీ మేము ఫీజులు కడుతున్నాం కదా, లక్షల ఫీజులు వసూలు చేస్తారు. కనీసం ఒక టర్మ్ ఫీజు కొన్ని రోజులు 2 రోజులు లేట్ అయితేనే ఎవరైతే మా పిల్లలు ఉంటారో వాళ్ళని బయట నిలబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, వాళ్ళని షేమ్ చేస్తారు మిగతా విద్యార్థుల మధ్య. మరి ఈరోజు జిఎస్టీ కట్టకపోవడం వల్ల ఒక బోర్డుని ఏర్పాటు చేసి బయట పెడితే ఎంత సిగ్గుచేటు. ఈరోజు మా పిల్లలు చదువుతున్నటువంటి ఈ విద్యా సంస్థ ఈరోజు ఎందుకు మూసారు అంటే, జిఎస్టీ కట్టకపోవడం వల్ల స్కూల్ మూసారంటే మాకు కూడా అవమానమే కదా. అంటే మేము మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థ జిఎస్టీ ఫీజు కట్టకపోతే మూసేయడం ఏంటనేది కూడా ఒక తల్లిదండ్రులందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి యాజమాన్యం ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి పన్ను చెల్లింపు విషయంలో ఎప్పటికెప్పుడు కూడా పన్ను చెల్లించాలా. ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలో నిన్నటికి మనం నెల్లూరు సంబంధించినటువంటి గాంధీనగర్లో కూడా మనం వెళ్ళాము. అక్కడ లోపల ఏదైతే అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఉందో అడ్మినిస్ట్రేషన్ రూమ్లో దాదాపు కూడా 9వ తరగతి విద్యార్థికి చెందినటువంటి వాళ్ళు ప్రింటింగ్ చేస్తున్నటువంటి బుక్స్ 9,500 నుంచి 11,500 రూపాయలకు అమ్ముతున్నారు. యాక్చువల్గా ఏదైతే ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారం బుక్స్ అమ్మకూడదు, వాళ్ళు టీషర్ట్స్ అమ్మకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఆ కిట్ ఏదైతే ఉంటుందో స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఏదైతే స్టేషనరీ కిట్ ఉంటుందో అది అమ్మడానికి లేదు. సో ఇవి కూడా వాళ్ళే అమ్ముకుంటున్నారు లక్షల రూపాయలు. దాని మీద మనం పూర్తి స్థాయిలో కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. లైవ్లోని ప్రిన్సిపాల్ లోపలికి ఆఫీస్కి రండి మీతో మాట్లాడతామని చెప్పి లోపాయత ఒప్పందాలకు వచ్చారు. మొత్తానికి దాని మీద ప్రైమ్ లైన్ అయితే నిగ్గు తేల్చినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే మొత్తానికి నెల్లూరు జిల్లాలో 2వ రోజు కూడా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఈరోజు తాళాలు వేసినటువంటి యజమాని ప్రవీణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని వివరణ అడగ్గా ఆయన 2 సంవత్సరాల నుంచి జిఎస్టీ చెల్లించట్లేదు, నాకు కూడా కొంత బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలకు సంబంధించి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నేను అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత బయట బోర్డు జిఎస్టీ ద్వారా వీళ్ళు కట్టినందువల్ల ఫీజు ఈ యొక్క భవనాన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. మొత్తానికైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు యాజమాన్యం తలదించుకునేలాగా, ఈరోజు యాజమాన్యం తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు జీవితాలను ఈరోజు గాల్లో పెట్టేటువంటి ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలపై జిల్లా సంబంధించినటువంటి అధికారులు, కలెక్టర్ అయి ఉండొచ్చు, విద్యాశాఖ అధికారులు అయి ఉండొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ అయి ఉండొచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు ఒక్కరోజు విద్యార్థులకు ఈ యొక్క జిఎస్టీ పన్ను చెల్లింపు లేకపోవడంతో స్కూలు మూసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి బాధాకరమైన విషయాన్ని విద్యార్థుల జీవితాలు చెలగాటలాడేటువంటి ఇలాంటి విద్యా సంస్థలు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా కూడా ఆలోచించి వాటి మీద తక్షణ చర్యలు చేపట్టాలా. ఇలాంటి విద్యా సంస్థలతో మరో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కాకుండా, ఎందుకంటే పన్ను చెల్లింపు విషయంలో ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు మరెన్నో ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటే వందలాది ఉన్నాయి. సో ఇలాంటి విద్యా సంస్థలకు వచ్చినటువంటి ఏదైతే జిఎస్టీ ప్రాబ్లం ఏదైతే చెల్లించలేదో ఇలాంటి ప్రాబ్లమ్స్ మిగతా అన్ని స్కూల్స్కి ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేయాలా. విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎప్పటికెప్పుడు అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్ళాలి. ఈరోజు డిఈఓ అయ్యుండొచ్చు, డిప్యూటీ డిఈఓ అయ్యుండొచ్చు, ఎంఈఓ అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవన్నీ చెల్లింపు విషయంలో అయ్యుండొచ్చు, మిగతా స్టేషనరీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఎప్పటికెప్పుడు కూడా అధిగమించాల్సింది పోయి ఈరోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకి ఈరోజు ఆశపడినటువంటి అధికారులు ఈరోజు దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇదే కొనసాగుతుంది. గత 5 ఏళ్ల కాలం పాటు ఇలాంటివే కొనసాగాయి. మళ్ళీ ఇదే కొనసాగుతున్నటువంటి తరుణంలోనే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎప్పటికెప్పుడు కూడా వాళ్ళు ఆదాయాన్ని పెంచుకునే విధంగా తల్లిదండ్రుల కాడి నుంచి ముక్కులు పిండి వాళ్ళు రక్తమాంసంతో శ్రమించినటువంటి డబ్బులు లక్షల రూపాయలు కట్టి తమ విద్యార్థి ఎవరైతే తమ కుమారుడో కుమార్తె ఉంటుందో వాళ్ళు భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలా. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో చదివితే సెక్యూర్ ఉంటుంది, అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఈ విద్యా సంస్థ ప్రఖ్యాతి చెందింది, టాప్ 1 or 2 to 3 ర్యాంక్స్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఉంది. సో లక్షలు పెట్టి ఈరోజు ఒక 2వ తరగతి ఎల్కేజీ యూకేజీ చదివేటువంటి ఒక చిన్న స్టూడెంట్ దాదాపు 60-70 వేల రూపాయలు ఫీజు కట్టి పంపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరేష్.